హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, సో దీని మీద షార్ట్ కట్స్, దీంట్లో యూస్ చేసే షార్ట్ కట్స్ గురించి ఈ వీడియోలో చెప్తానమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ డెస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన షార్ట్ కట్ వచ్చేసి విండోస్ ప్లస్ ఈ అనమాట. ఇప్పుడు నేను విండోస్ ఈ టైప్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకి విండోస్ ప్లస్ ఈ అనమాట. సో ఇదేంటంటే మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేస్తుంది. సో నెక్స్ట్ వీటిలో షార్ట్ కట్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి కంట్రోల్ ఈ టైప్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ కంట్రోల్ ఈ ఏంటంటే మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనకి ఇలా సెర్చ్ బాక్స్ మీద ప్రెస్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట సంథింగ్. ఇలా మనకి డౌన్లోడ్స్లో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ అనమాట. కంట్రోల్ ఈ దానికోసం కంట్రోల్ ఈ. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఏ అనమాట. ఇది దేనికంటే ఐ విల్ షో యూ. ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేస్తాను అనమాట. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే చూడొచ్చు మనం. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో మల్టిపుల్ ఫైల్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక షార్ట్ కట్ అనమాట, కంట్రోల్ ఏ. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ జెడ్ అనమాట. కంట్రోల్ జెడ్ అనేది ఉండో బటన్ అనమాట. మనకి సపోజ్ ఏదైనా ఫైల్ మూవ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ బ్యాక్ తేవాలన్నా, లేదా కట్ చేసినప్పుడు బ్యాక్ తేవాలన్నా, లేదా డిలీట్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ తేవాలన్నా కంట్రోల్ జెడ్ అనేది యూస్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎన్ అనమాట. అది వచ్చేసి మనకి న్యూ విండో ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఈ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో ఉన్నామో ఆ ఫోల్డర్లో న్యూ విండో అనేది ఓపెన్ అయిపోతుంది మనకు సపరేట్గా. సో మళ్ళీ ఇలాంటి విండోస్ ఇలా విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విండోని డిలీట్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ డబ్ల్యూ అనమాట. యాక్టివ్ విండోని డిలీట్ చేస్తుంది కంట్రోల్ డబ్ల్యూ. సో ఇప్పుడు ఒకటే అయింది, డిలీట్ చేశాను అనమాట. దానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ డబ్ల్యూ. మళ్ళీ ప్రెస్ చేస్తాను, కంట్రోల్ డబ్ల్యూ పోయింది. సో నేను జస్ట్ మళ్ళీ విండోస్ ఈ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ మౌస్ యొక్క స్క్రోల్ బటన్ అనమాట, స్క్రోల్ అనమాట. సో దట్ ఐకాన్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ చేయడానికి మనకి కంట్రోల్ పట్టుకొని మౌస్ బటన్ని స్క్రోల్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు, దానికి ట్రాక్ ప్యాడ్ ఉంది, ట్రాక్ ప్యాడ్ చేస్తున్నారంటే గెస్టర్స్ ఉంటే కనుక మనకి 2 ఫింగర్స్ తోటి స్క్రోల్ చేస్తే కూడా మనకి గెస్టర్స్ వర్క్ చేస్తాయి అనమాట. కంట్రోల్ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది డిపెండింగ్ ఆన్ పీసీ టు పీసీ అనమాట. ఇది ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి. సపోజ్ డెస్క్టాప్ ఉంది, డెస్క్టాప్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎన్ అనమాట. ఒక్క నిమిషం, అవ్వట్లేదు. కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో దీనికి మళ్ళీ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి ఓకే కొట్టేయచ్చు, ఓపెన్ చేసేయచ్చు. సో ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడానికి దాని యొక్క షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎన్. సో ఇలా మనము ఈ షార్ట్ కట్కి వచ్చాం కదా. సో ఇక్కడ మనకి ఈ ఫోల్డర్లోకి వచ్చాం, మనం ఈ ఫోల్డర్లో ఉన్నాం కదా ఇప్పుడు. సో ఈ ఫోల్డర్ నుంచి బ్యాక్ రావడానికి షార్ట్ కట్ వచ్చేసి బ్యాక్ స్పేస్ బటన్ కొడితే మనకి బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ కొడితే దిస్ పీసీలోకి వెళ్తుంది. క్విక్ యాక్సెస్లోకి వెళ్తుంది. ఓకే బ్యాక్ స్పేస్ బటన్ అనమాట దానికి. నెక్స్ట్ వచ్చేసి F2 అనమాట. F2 వచ్చేసి రీనేమ్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఈ ఫోల్డర్ ఉంది, దీన్ని రీనేమ్ చేయాలనుకుంటే F2 అంటే కొన్ని పీసెస్లో F2 ఉంటుంది, కొన్నిట్లలో FN అండ్ F2 రెండు ప్రెస్ చేయాల్సి వస్తుంది. FN F2 ప్రెస్ చేసేసి టైప్ చేసేవచ్చు న్యూ ఫోల్డర్ నేమ్ FN అండ్ F2. ఇలా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి F11 అనమాట.
FN ఆర్ FN ప్లస్ F11 కానీ F11 కానీ అది వచ్చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. చూడొచ్చు. మళ్ళీ F11 కొట్టగానే మళ్ళీ మనకి నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బటన్ అనమాట. సపోజ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఎండ్ కొట్టగానే మనకు లాస్ట్ దానికి వచ్చేసింది. మళ్ళీ హోమ్ కొట్టగానే ఫస్ట్ అండ్ లాస్ట్, హోమ్ ఫస్ట్. సో హోమ్ బటన్ ఎండ్ బటన్ అనేది ఇలా యూజ్ అవుతాయి అనమాట. మనకి హోమ్ బటన్ అంటే టాప్ ఆఫ్ ది పేజ్కి వస్తుంది, ఎండ్ బటన్ అనేది బాటమ్ ఆఫ్ ది పేజ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఈ ఫోల్డర్ ఉంది, దీని యొక్క ప్రాపర్టీస్కి వెళ్దాం అనుకుంటే మనం నార్మల్గా రైట్ క్లిక్ ఇచ్చి ఇలా ప్రాపర్టీస్కి వెళ్తాం కదా. సో ఇలా కాకుండా ఆల్ట్ పట్టుకొని ఎంటర్ ఇచ్చామనుకోండి, ప్రాపర్టీస్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో దీనికి ప్రాపర్టీస్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ కీస్ కనబడుతున్నాయి కదా మనకి, బ్యాక్ స్పేస్ ఉన్న ఫ్రంట్. సో వీటికి షార్ట్ కట్స్ వచ్చేసి లెఫ్ట్ యారో, ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ యారో, ఆల్ట్ ప్లస్ రైట్ యారో అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది, బ్యాక్ స్పేస్ ఎలా బ్యాక్ వెళ్ళాలంటే ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ రెండు యాక్టివేట్ అయ్యాయి ఇప్పుడు, బ్యాక్ అండ్ ఫ్రంట్. సో ఫ్రంట్ వెళ్ళాలంటే ఆల్ట్ ప్లస్ రైట్ యారో, చూడొచ్చు మీరు, ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ యారో అండ్ ఆల్ట్ ప్లస్ రైట్ యారో. నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ డి అనేది, ఆల్ట్ ప్లస్ డి అనమాట. ఆల్ట్ ప్లస్ డి అనేది దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, ఈ బార్. సో ఇక్కడ టైప్ చేయడానికి ఆల్ట్ ప్లస్ డి అనేది యూజ్ అవుతుంది. ఆల్ట్ ప్లస్ డి చూడొచ్చు మనం, అక్కడ క్లిక్ చేయగానే సెలెక్ట్ అయింది అక్కడ. సపోజ్ ఇలా క్లిక్ చేసుకొని మనకు కావాల్సింది ఓపెన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నుంచి, CMD కానీ ఇంకేదైనా, లేదా అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. దీన్నే ఎడిట్ చేస్తూ ఆల్ట్ ప్లస్ డి క్లిక్ చేసి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే కంట్రోల్ క్లిక్ చేస్తూ ఒక్కొక్కటి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే మల్టిపుల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాటిని కాపీ కానీ, డిలీట్ కానీ, పేస్ట్ కానీ, ఎక్కడైనా కట్ కానీ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఆప్షన్స్ అన్ని చేసుకోవచ్చు మళ్ళీ. సో మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి ఈ ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట మనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.